సీఎం జగన్ కడప జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కడపలోని కూడలలో పనులను అధికారులు వేగవంతం చేశారు. దాదాపుగా 30 కోట్ల రూపాయలతో 7 సర్కిళ్లు ఆకర్షణీయంగా చేస్తున్నారు. నగరంలో జరిగే అభివృద్ధి పనులు, సీఎం పర్యటనపై మరింత సమాచారం మా కడప కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. ఎన్నికల వేళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాపై ఫోకస్ పెంచారు. కడప నగరంలో ఉన్నటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా, సుందరీకరణలో భాగంగా చాలా వరకు ఉన్నటువంటి ప్రధాన సర్కిళ్లు, దాదాపు 7 సర్కిళ్లన్నింటినీ కూడా డిమాలిష్ చేసి వాటి స్థానంలో కొత్త సర్కిల్ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి దాదాపు నెల రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో వర్కులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా కడపలో ఉన్నటువంటి కోటిరెడ్డి సర్కిల్, అలాగే 7 రోడ్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, ఈ 3 సర్కిళ్లను కూడా రేపు 23, 24, 25 తేదీల్లో కడపలో పర్యటించినటువంటి సీఎం ద్వారానే వీటన్నిటిని ప్రారంభించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఏర్పాట్లను కూడా ఇప్పుడే కలెక్టర్ విజయరామరాజు, అలాగే ఎస్పీ సిద్ధార్థ కౌశల్, కమిషనర్ సాయి ప్రవీణ్ చంద్ కూడా పరిశీలించారు. మరో 2-3 రోజులే సమయం ఉండడంతో పనులైతే పూర్తి వేగవంతం చేశారు. ఇక్కడ మనకు వెనకల వైపు ఉన్నటువంటి విగ్రహాలు, అంటే కడప పట్టణంలో ఉన్నటువంటి సుందరీకరణలో భాగంగా రకరకాలైనటువంటి వాల్ పెయింటింగ్స్ కావచ్చు, విగ్రహాలు కావచ్చు, ఒక కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి చాలా వరకు ఈ 7 సర్కిళ్లలో ఉన్నటువంటి ట్రాఫిక్ ను కూడా కంట్రోల్ చేసే విషయంలో పూర్తి బాధ్యత తీసుకున్నారు అధికారులు. కానీ కొన్ని విషయాలు, అంటే సాయంత్రం సమయంలో కాస్త ట్రాఫిక్ విషయంలో ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ ట్రాఫిక్ డైవర్షన్ కూడా పూర్తిస్థాయి ఎస్పీ స్పెషల్ గా పర్యవేక్షిస్తూ ఉన్నాడు. అంటే ఏర్పాట్ల విషయంలో ఇటు అధికారులు అప్రమత్తం చేస్తా ఉన్నారు. అలాగే సర్కిల్ అభివృద్ధి విషయంలో మాత్రం చాలా స్పీడప్ చేశారంటే 2-3 రోజుల సమయం ఉండడంతో వెంటనే సీఎం జగన్ పర్యటన కూడా ఖరారైంది. కడప నగరంలో ఉన్నటువంటి ఈ కూడళ్లను ప్రారంభించడం, అలాగే బద్వేల్ నియోజకవర్గంలోని గోపురం ప్రాంతంలో సెంచురియన్ ప్లైవుడ్ ప్రోగ్రాం ఉంది. అలాగే సీఎం క్రిస్మస్ వేడుకల్లో కూడా పాల్గొంటారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏడాది కూడా పులివెందులో ఉన్నటువంటి తన సొంత నియోజకవర్గంలోనే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు సీఎం జగన్. అక్కడ ఉన్న దాంతోపాటు సింహాద్రిపురంలో కూడా సీఎం పర్యటన కొనసాగుంది. సీఎం పర్యటనకు సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలోనే కడప నగరంలో ఉన్నటువంటి సర్కిళ్లన్నింటినీ కూడా ప్రారంభించాలి. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా పూర్తి స్పీడప్ చేశారు. సాయి ప్రవీణ్ చంద్ కూడా రోజు ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు వర్క్ను ఎప్పటికప్పుడు స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కడప నగరంలో ఉన్నటువంటి సర్కిళ్లను టార్గెట్ గా చేసుకుని ఒక సుందరీకరణలో భాగంగా చేసేదాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ ఉన్నారు. కానీ కొంత విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి చారిత్రక నేపథ్యాన్ని కొంత డిస్టర్బ్ చేసే అవకాశం కూడా ఉంది. అది డిస్టర్బెన్స్ జరగకూడదని చెప్పి లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది దగ్గర నుంచి విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. మరి చూడాలి, ప్రారంభోత్సవం సమయానికి పూర్తిగా ఒక పిక్చర్ వస్తుంది. ఈ సర్కిళ్లకు సంబంధించి చారిత్రక నేపథ్యం పోతుందా, లేదంటే పాత చారిత్రక నేపథ్యాన్ని కొనసాగిస్తారనేది కూడా చూడాలి. ఈ సుందరీకరణలో భాగంగానే వాల్ పెయింటింగ్స్ చాలా అట్రాక్షన్ గా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఆర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులతో ప్రత్యేకంగా వాల్ పెయింటింగ్స్ కూడా చేశారు. ఈ సర్కిళ్లతో పాటు దానిని కూడా ఒకేసారి కన్నుల విందుగా చూపించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. కడప నగరంలో అభివృద్ధితో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొంటున్నారు. కాబట్టి మరి 2-3 రోజుల్లో జరిగే ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తిస్థాయి కట్టుదిట్టమైన ఏర్పాట్లలో చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇది ఓవరాల్ గా చూస్తే కడప నగరంలో ఉన్నటువంటి సుందరీకరణ పనుల గురించి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.